హలో అండి, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, ఈరోజైతే ఇంకా కర్రీ వచ్చేసి నేను చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి. చికెన్ తీసుకొని వచ్చాము. ఈరోజు నైట్ ఇక చేస్తున్నాను. కర్రీ వచ్చేసి చికెన్ గోంగూర కర్రీ వచ్చేసి సగం సగం వచ్చేసి ఫ్రై చేద్దామని చెప్పేసి అయితే చేస్తున్నానండి. ఏంటంటే నేను చికెన్ తీసుకొచ్చినప్పుడు దాన్ని అయితే సపరేట్ చేస్తానండి. ఏంటంటే బోన్స్ ఉంటాయి కదా, ఆ బోన్స్ అంతా గోంగూర కానీ ఏదైనా మామూలుగా టమాటా వేసుకొని కర్రీలా చేస్తుంటాను. కొంచెం మెత్తటి ముక్కలు ఉంటాయి కదా, మామూలుగా స్కిన్ అవి కొంచెం మెత్తటి ముక్కలు అవి తీసేసి నేను ఫ్రైలా చేస్తానండి. ప్రతిసారి అంతేనండి. చికెన్ తీసుకొచ్చినప్పుడల్లా మ్యాక్సిమం 2 కర్రీస్ అయితే అవుతాయండి. కొంచెం ఫ్రై, కొంచెం కర్రీ అయ్యిద్ది. మటన్ కూడా మ్యాక్సిమం అలానే చేస్తాను. ఇంకా ఈరోజైతే ఇక చికెన్ తెప్పించి ఇక దాన్ని అయితే కర్రీ ఇలా చేద్దామని చెప్పేసి, ఇక ఫ్రై అని కర్రీ చేద్దామని చెప్పేసి ఇక చేస్తానండి. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను వంట అయితే. ఇంకా ఇంకా ఒకవేళ రేపైతే ఊరెళ్ళాల్సి వచ్చిద్దండి. 2 డేస్ అయితే కొంచెం ఇంకా చాలా ఇంకెందుకో చికెన్ తినాలనిపిస్తుందని చికెన్ తెప్పించాను. ఇలా అయితే 1 కేజీ అయితే తీసుకొచ్చారు చెప్తే. ఇక దీన్ని అయితే కర్రీలాగా అయితే చేస్తున్నానండి. చూడండి, ఇంకా బోన్స్ లాగా ఉంటుంది కదా, ఆ బోన్స్ని అయితే సపరేట్గా తీసుకొని ఇక దాన్ని ఇంకా గోంగూర వేసి కర్రీ చేద్దామని చెప్పేసి 2 పొయ్యిల మీద పెట్టానండి. రైస్ అయితే ఉడికింది, లేట్ అవుతుందండి. ఇంకా కొంచెం పెందలాడి మేము తినబోయి ఒక 10 దాటుతుందని చెప్పేసి అవుతుంది, ఎలాగా అయిద్దిలేండి. మేము తినబోయాక ఇక మా చిన్న బాబు ఉన్నాడు కదా, తనకి కొంచెం పెందలాడి పెట్టేసి ఇక స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా, ఇక తను పెందలాడి పడుకోబెట్టేస్తే పని అయిపోద్దని చెప్పేసి ఇక మాతో పాటు తింటం అవుతుందండి. తను కూడా లేటుగా తిని లేటుగా పడుకుంటాడు. ఇక అందుకే ఏంటంటే కొంచెం 8, 7:30, 8 లోపల వంట చేసేసి దానికి ఇంక తనకి కొంచెం పెందలాడి పెట్టేస్తే పడుకుంటాడు కదా, కొంచెం అటు ఇటు తిరిగని చెప్పేసి కొంచెం పెందలాడి చేస్తున్నామండి ఈ మధ్య వంట అయితే. ఇంక అందుకే లేట్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ బియ్యం కడిగి పెట్టే, అన్నం అయితే ఉడికిందండి. ఇంక 2 పొయ్యిల మీద ఏంటంటే ఒక పక్కన ఫ్రై అయితే చేస్తున్నాను, ఇంకో పక్కన అయితే మామూలుగా గోంగూర వేసి కర్రీ చేయొచ్చని ఇంక 2 పక్కల 2 కర్రీస్ పెట్టారండి, త్వరగా అయిద్దని చెప్పేసి. ఒక కర్రీ చూసుకుంటుంటే ఇంకో కర్రీ అసలు ఇంకా అదే అంటారు కదా ఫ్రై, అదైతే మాడిపోతుంటుందండి. అందుకే నేను ఇంకా ఒక్కోసారి ఒకటి చేసాక ఒకటి పెడతాను, కానీ లేట్ అవుతుందండి. 2 ఒకేసారి అయితే పెట్టానండి. ఇంక చూడండి, తాలింపులు అయితే వేసానండి. ఇంకా తాలింపులో వేసాను, అవైతే ఇక ఉడుకుతున్నాయి కూరలో. ఇక ఇది వచ్చేసి ఫ్రై వచ్చేసి చిన్న కళాయిలో పెట్టాను. గోంగూర వేసి చేసేదని కొంచెం పెద్ద కళాయిలో పెట్టానండి, బోన్స్ అవి. ఇక ఏంటంటే ఇక తాలింపులో వేసాను కదా, ఇంకా దాంట్లో ఉన్న నీరు అదంతా కొంచెం మగ్గిపోవాలి కదా ఫ్రైకి. ఇక అలాగ తాలింపులు వేసాను, ఫ్రై ఉడుకుతూ ఉన్నాయండి. ఈ ఫ్రైకి వచ్చేసి ఆ నీరంతా మగ్గిపోయిన తర్వాత ఇంకా మామూలుగా ఇక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంట్లో ఉల్లిపాయలు అలాంటివి ఏవేనండి, ఒట్టిగా ఇక నూనెలో ఫ్రై చేసి కొంచెం మసాలా పౌడర్ అవి వేస్తాను. ఒక్కోసారి ఏంటంటే కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి పొడవుగా చీలుస్తారు కదా, చీల్చేసి పొడవుగా అలాగే వేస్తాను. ఈరోజైతే ఏమిట్లే మామూలుగా ప్లెయిన్గా వేయించుకుంటాను ఆయిల్లోని. వేయించిన తర్వాత కొంచెం మసాలా, గరం మసాలా, మసాలా పౌడరు, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం వేస్తాను. సింపుల్గా చేస్తాను ఇక ఫ్రై అయితే. ఇది వచ్చేసి ఇంకా గోంగూరది కూడా ఆనియన్స్ అవన్నీ వేగిన తర్వాత వేసానండి, అది కూడా మగ్గుతుంది. ఇంకా ఈలోపు ఏం చేస్తానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుందాం ఫ్రెష్గా అని చెప్పేసి ఇక అల్లం వెల్లుల్లి అయితే ఇక అవన్నీ తీసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి ఒలుచుకుంటున్నాను, అల్లం వెల్లుల్లి. ఇక అల్లం కూడా చెక్కు తీసుకొని దీన్ని కూడా ఫ్రెష్గా దంచేసుకుంటే కొంచెం బాగుంటుంది కదా. అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదులేండి, కొంచెం అయిపోయినట్టుంది. ఇక అందుకే ఏంటంటే ఇక ఎట్ట నూరుకొని ఫ్రెష్గా వేసుకుందాలి అని చెప్పేసి కర్రీలోనే ఇక దీన్ని అయితే ఇక తీసుకుంటున్నాను. అల్లం చెక్కు తీసి వెల్లుల్లి కూడా పొట్టు అవన్నీ తీసి రెడీగా పెట్టుకుంటున్నాను, దంచి వేసుకుంటా కర్రీలోని. ఇంకా మా ఇంట్లో అలాగే ఇష్టం అండి. ఏంటంటే చికెన్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు కొంచెం ఫ్రై చేయొచ్చుగా అంటుంటారు. ఇక అందుకే నేను ఏంటంటే అందరికీ ఇష్టమే, ఇక అందుకే నేను అలానే చేస్తాను. మ్యాక్సిమం ఎప్పుడు కర్రీ చేసినా చికెన్ కొంచెం ఫ్రై కొంచెం కర్రీలా చేస్తాను. ఇక బిర్యానీ చేద్దాం అనుకోలే, కానీ ఎందుకులే మొన్నే తిన్నామని 2 టైమ్స్ అయితే చేశాను. ఇంకా ఎందుకులే ఇక లేట్ అయిద్ది, మళ్ళీ ఒక పని ఎక్కువ అయిద్ది అని చెప్పేసి ఇప్పటికే 2 కర్రీలు చేయాలి, మళ్ళీ ఇక లేట్ అవుతుంది. ఇంక మళ్ళీ బిర్యానీ పెట్టుకుంటే ఇక టైం చాలా లేట్ అయిపోద్ది అని చెప్పేసి పని పెంచుకోవటం ఎందుకని ఇక మామూలుగా ప్లెయిన్గా వడ్డు రైస్ పెట్టాను. రైస్ అయితే ఉడికిపోయింది, అన్నం అయితే ఇంకా కర్రీ కూడా అవుతుంది కదా. ఇంకా ఎంత కష్టపడి చేసినా ఇక మా అబ్బాయి అయితే ఎక్కువ తినలేండి. ఏంటంటే మార్నింగ్ ఏంటంటే తనకి ఎగ్ ఫ్రై చేసి లంచ్ బాక్స్ పెట్టానండి. కోడిగుడ్డు ఫ్రై చేస్తే తనకి ఏంటంటే నైట్కి కూడా కొంచెం ఉంచుతానండి. పాపం తనకి ఎగ్ ఫ్రై అంటే చాలా ఇష్టం. ఇక మార్నింగ్ లంచ్ బాక్స్కి తనకైతే 2 కోడిగుడ్లు పెట్టి ఎగ్ ఫ్రై చేశాను. సగం కర్రీ పెట్టేశాను లంచ్ బాక్స్కి, కొంచెం ఉంచుతానండి నైట్.
ఇంకా నైట్ ఉందా అని అడుగుతాడు నైట్ అన్నం తినేటప్పుడు. అందుకే తనకి ఏం చేస్తానంటే ఎగ్ ఫ్రై చేసినప్పుడు కొంచెం ఎక్కువ చేసి తన వరకు మేము వేసుకోకుండా మళ్ళీ మేము ఏదో కర్రీ చేసుకుంటాం కాబట్టి తనకి ఇక గిన్నెలోనైతే పెట్టి పక్కన పెట్టేస్తాను. ఇక నైట్ తను తినేటప్పుడు ఇక ఎగ్ ఫ్రై చేసి పెడితే కడుపు నిండా తింటాం. ఇక అదైతే ఉంది. ఇంక చికెన్ తినడం ఏదో పెడదామని ఆశతోనే చేస్తున్నానులేండి. ఇక మాకు కూడా ఇక టైం అవుతుంది కదా, మాకు లేట్ అవుతుందని ఇక మాకు కూడా వంట అయితే చేస్తున్నా. కొంచెం ఫ్రై చేసి కలిపి పెట్టి తనకి ముక్కలు అయితే తినడం, ఇంకా ఫ్రై చేసి గ్రేవీ కర్రీ అయితే అసలే తినడం. ఇక కొంచెం ఫ్రై అన్న అంటే ఇక ముక్కలు లేకుండా అది ఉంటుంది కదా మసాలా కారం, ఇంకా దాంతో కలిపేసి ముక్కలు ఏరిస్తే కొంచెం ఇష్టంగా తింటాడు ముక్కలు లేకుండా. ఒకసారి కొంచెం కొద్దిగా లైట్గా రైస్ పెట్టి ఇక ఫ్రై చేసి కలిపి ఇచ్చేసి తర్వాత ఎగ్ ఫ్రై కలిపి పెడదాం అనుకొని చేస్తున్నానండి. ఇంకా చూడండి, ఇంకా అవి ఉడుకుతున్నాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నూరుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకొని ఇప్పటి వరకేనండి 2 కర్రీల్లోకి సరిపోద్ది. కొంచెమే దంచుతున్నానులే, కొద్దిగా 2 కూరలో సరిపోని వరకు నూరుకుంటున్నాను. ఇంకా 2 కర్రీల్లోకి వేసుకోండి. భలే మంచి స్మెల్ వచ్చిందండి. ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచేస్తే చాలా మంచి స్మెల్ వచ్చింది. కొంచెం ఫ్రైలోని ఆయిల్ తక్కువగా అనిపించిందండి. ఇంకా నేనేంటంటే మళ్ళీ ముక్క వేగాలి కదా, కొంచెం బాగా క్రిస్పీగా వేగాలి కదా ముక్క, ఆయిల్ తక్కువ అయిందని చెప్పేసి ఎట్లా వేగుతున్నాయి కదా ఇంకొంచెం అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. అందులోని కొద్దిగా నూనెలోనే వేగాలి కదా ముక్కలు, వేగితేనే క్రిస్పీ దానం వచ్చింది. క్రిస్పీగా ముక్కలు గట్టిగా బాగుంటాయి. ఇంకా నూనె తక్కువ ఉందని చెప్పేసి మళ్ళీ కలుపుతున్నా. ఇంకా నూనె అయితే వేసుకున్న కలుపుకుంటున్నాం. ఒకసారి అడుగు అంటుకుంటుంది ఫ్రై కదా, అవి ఏంటంటే ఆయిల్ చెట్టు పేలుతాయండి ముక్కలు అయితే, పేలు మీద పడతా ఉంటాయి, టాప్ని పేలుతుంటాయి. ఆయిల్లో ఫ్రై అవుతుంటే కలిపేసుకున్నాం ఒకసారి అడుగు అంటుకుంటుందని. ఇక గోంగూర కర్రీని కూడా ఇంకా గోంగూర అయితే వేసుకోలేదులే, ఇంక ఇదైతే వేగుతుంది తాలింపులోనే. ఇక దాంట్లో నీరంతా మగ్గిపోవాలి కదా, చికెన్లోని నీరంతా మగ్గిపోవాలిగా. ఇంకా వేగుతున్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నూరుకుని కదా, ఇక 2 కూరలో సరిపోని వరకే నూరుకున్నానండి. అందులో కొంచెం ఇందులో కొంచెం అయితే వేసుకొని సరిపోద్ది. ఇది కొంచెం ఉంటే గిన్నెలో అయితే పెట్టేస్తాను. కూరలు అయితే ఉడుకుతున్నాయి. ఇక ఫ్రెష్ అప్ అయ్యి ఇక మేమైతే అన్నం తినేయాలి. చూడండి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో కొంచెం ఇందులో కొంచెం అయితే వేసుకున్నానండి. వేసుకొని బాగా కలుపుకుంటాం. మంచి స్మెల్ వచ్చిందండి. అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీలో వేయగానే మరి స్మెల్ ఎట్ట వచ్చిద్దో కానీ, మరి అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూరలో వేయటంతో మంచి స్మెల్ అయితే వచ్చిద్దండి, మంచి స్మెల్ అయితే వస్తుందండి. చూశారు కదా, ఫ్రైలో కూడా కొంచెం వేసుకుంటా. ఫ్రై ముక్కలకైతే కొంచెం ఫ్రై ముక్కలు వేగేటప్పుడే ఉప్పు పసుపు వేసుకుంటాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉప్పు అయితే ముక్క బట్టి భలే ఉంటుందండి. ఒట్టి ముక్కలే తీసుకొని తినేయచ్చు, అలా ఉంటుంది, బాగుంటుంది. ఉప్పంగా ఉంటాయి ముక్కలు అయితే, తింటుంటే చాలా బాగుంటాయి చికెన్ ముక్కలు అయితే. ఇంకా అందులోనైతే మామూలుగా ఉంటాయి కదా కందనకాయ ముక్కలు, అవి చాలా బాగుంటాయండి ఫ్రై అయితే చికెన్లోని ఫ్రైలోని. ఇంకా అందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నా, కలుపుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, అయితే అడుగంటుకుంటుంది. ఇంకా సిమ్లో పెట్టి వేయించుకుంటున్నానండి. ఇంకా భలే ఉంటుంది. ముక్కలు తీసుకొని అలా తింటుంటే ఒక ముక్క తింటే ఇంకో ముక్క తినాలి అన్నంత అనిపించిందండి ఫ్రై అయితే. ఇంకా చూడండి, 2 కర్రీలు కదా, ఇటు చూసుకున్నాక అటు మాడుతుంటుంది, అటు చూసుకున్నాక ఇటు అడుగు అంటుకుంటుంటుంది. ఏదన్నా ఒకటే చేయాలండి. ఇక మనం ఒక్కోసారి అడగొడి మీద చేస్తున్నప్పుడు అడుగంటుకుంటూ ఉంటాయి. ఇక టెన్షన్ అనమాట. ఇంక నాకు చూశారు కదా, ఇక పని అయితే అయిపోతుంది. ఇక అన్నం అయితే ఉడికిందిగా, ఎలాగా కర్రీలు కూడా అయిపోతున్నాయి. మేమైతే అసలు ఎక్కువగా చికెన్ ఏం తీసుకొని రామండి. వారానికి ఒకసారి కదా, ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు మధ్యలో ఎప్పుడన్నా ఒకసారి తీసుకొస్తాం. లేదు అంటే వారానికి ఒక్కసారి తీసుకొస్తాం. అసలు ఆ వారానికి కూడా ఒకసారి తీసుకొని రామండి మేమైతే. ఎందుకు నాన్ వెజ్ అయితే మేము ఎక్కువ వాడం. దాని మీద అంటే అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఇక ఏదో ఇక ఏదన్నా ఇక కూరలే కదా, ఏదన్నా అదే కదా అన్నట్టు. కొంతమంది అయితే ప్రతి వారానికి వచ్చేసి 3 రోజులు 4 రోజులు చికెన్లో మడగ చూడండి పేలిపోతుంది అండి. మొహాన్ని అయితే టప్ని పడిపోతుంది. అయితే టప్పని పేలిపోతున్నాయండి. ఫ్రై అవుతుంది నూనెలోని. మొహాన్ని అయితే టప్పని పడుతుంది, చురుకుని అసలు మంట కాలిపోతుంది. మొహం మీద పడంగానే చేతి మీద పడంగానే చురుకుమంటుందండి. కాక వేడిగా ఉంటున్నాయి కదా. చూడండి, బోన్స్ అనమాట, ఎక్కువ బోన్స్ బాగుంటాయండి ఇవి తింటుంటే. అవి బోన్స్ ముక్కలు బాగుంటాయి.
ఇక మొత్తం నీరంతా ఇనిగిపోయింది కదా. తాలింపులో వేయంగానే అసలుకి ఉల్లిపాయ ఆనియన్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు అవన్నీ వేసుకుంటాం కదండి. ఇంకా వేసిన తర్వాత కొంచెం చికెన్ వేసుకుంటాం కదా. చికెన్ వేసాక ఉప్పు అయితే వేస్తాను నేను. ఈ ఉప్పు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా ఉంచితే అసలు చికెన్లో ఉన్న నీరన్నీ వస్తాయండి. ఆ నీరంతా మగ్గిపోయింది. గోంగూర అయితే వేస్తాను అందులోని. చూడండి, ఫ్రై అయితే తిప్పుతూ ఉంటే అడుగట్టుకుంటా ఉందండి. టప్పుని పేలిపోతున్నాయి. పేలుతో చేతుల మీద మొహం మీద పడుతున్నాయండి అన్నం చిందులు. అసలుకి సొర్రని అంటకపోతుంది. మొహం మీద పడ్డ చిందులు చేతుల మీద పడ్డ. ఇంకా వేడిగా ఉంది కదా. ఇంకా చూడండి, ఫ్రై అయితే ఇక బాగా అడుగు అంటుకుంటుంది కదా. దాన్ని అయితే కలుపుకుంటున్నా. కలిపి ఇక దాంట్లోని ఫ్రై అది కూడా అయిపోవచ్చిందండి. ఏగిని మరి ఎక్కువ అంతా బాగా ఏపలేండి. పండు ఏపులాగా ఏపరు మామూలుగా. ఇక అలా వేపితే మరి తినలేవు, గట్టిగా ఉంటాయి, పళ్ళు కూడా నొప్పులు వస్తాయి. మామూలుగా మంచిగా చూసి వేయించుతాను నేను అలాగా. అది చికెన్ అయితే అలా సరిపోయిందండి ఫ్రై. దాంట్లో కారం అయితే వేసుకుంటా. ఇది వచ్చేసి చూడండి, గోంగూర అయితే ఇంకా వేస్తున్నానండి. ఈ గోంగూర ఏంటంటే మన గోంగూర పచ్చడి చేసానండి. పచ్చిమిరపకాయలు గోంగూర అవి పచ్చడి చేశాను. గోంగూర ఉడకబెట్టాను. పచ్చిమిరపకాయలు అయితే వేయించుకుంటాం కదా. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత సపరేట్ గోంగూర గోంగూర కొంచెం ఆయిల్ వేసి మగ్గి పెడతానండి. మగ్గిన తర్వాత ఏంటంటే అందులోని ఇంకా పచ్చడిలో కొద్దిగా గోంగూర ఎక్కువగా అనిపించింది నాకు. గోంగూర ఎక్కువగా పుల్లగా అనిపించింది పచ్చడి. అనిపిస్తే నేను ఏం చేశానంటే ముందు మిక్సీ పట్టాను. పచ్చిమిరపకాయలకు మిక్సీ పట్టి ఒక గిన్నెలో తీసుకొని పచ్చిమిరపకాయల పేస్ట్ గోంగూర కూడా మిక్సీ పట్టుకున్నాను. పట్టుకున్న తర్వాత గోంగూర ఎక్కువ అనిపించింది నాకు. పచ్చిమిరపకాయ పేస్ట్ కొంచెం అది తక్కువ అనిపించింది. ఇంక ఈ గోంగూర అంతా వేస్తే కారం తక్కువగా ఉంటుంది, ఈ గోంగూర పులుపు ఎక్కువ అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఆ కారం కలపకముందే పచ్చిమిరపకాయలు పేస్ట్ కలపకముందే సగం తీసి గిన్నెలో పెట్టుకున్నాను. ఇదేంటంటే ఏదన్నా మటన్ ఆదివారం దగ్గరకు వచ్చి 2 డేస్ 3 డేస్ ఉందండి అప్పుడు. అయితే నేను ఏం చేశానంటే ఆ సండే రోజు ఎలాగో మటన్ తీసుకొచ్చుకుంటాం కదా. ఇక గోంగూర ఎలాగ తీసుకోవాలి కదా. ఇక అప్పుడు తీసుకోకుండా ఏంటంటే మగ్గించిన గోంగూరే కదా ఇదంతా, ఆయిల్లోని పాడు కాదు ఫ్రిడ్జ్లో పెడితే. ఇక నేను గిన్నెలో పెట్టేసానండి సగం పెట్టి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇక సండే వచ్చేసి మటన్లో వేసుకోవచ్చని. ఇంకా ఈలోపు ఏంటంటే ఇక చికెన్ చేస్తున్నాను కదా. ఇక చికెన్లో అయితే వేసాను. కొంచెం ఉందండి, కొంచెం ఈసారి మటన్ కానీ ఏదన్నా వేసుకున్నప్పుడు అందులో చేసినప్పుడు కూర అందులో వేస్తాను. ఇక ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, పాడు కాదు. ఇంకా బాగానే కొంచెం పులుపు ఇష్టమేనండి తింటాం నాకు వేస్తే. కానీ మా ఇంట్లో కొంతమంది పులుపు తింటే కొంతమంది పులుపు తినరు. అందుకే ఏంటంటే కొంచెం తక్కువగానే వేసాను. ఒక గంట వేసి, అది చిన్న గంట కదా కూర గంట, దాంతో నాకు నిండుగా ఒక గంట అయితే వేసానండి. కొంచెం తీసేసాను. ఇంకా ఇదే పులుపు అంటారు ఇంట్లోనే మాకు. మా ఆయనగారు నేను ఎక్కువ పులుపు తింటాము. ఇంకా కొంతమంది తినరులేండి ఇంట్లోనే. ఇక ఇదే పుల్లగా ఉంది అంటారు. ఇంకా అందుకే ఇక చూసి తగ్గించేసాను. ఇక మొత్తం వేసిన తర్వాత గోంగూర ఇంక మొత్తం నీరంతా ఇనిగిపోయింది కదా చికెన్లోని. ఇనిగిపోయాక అందులో గోంగూర లేదు, అడుగంటుకుంటుందని చెప్పేసి మళ్ళీ గ్రేవీ రావాలని చెప్పేసి గోంగూర కలిపిన తర్వాత కొంచెం నీళ్ళు పోసుకున్నానండి. నీళ్ళు పోసి మూత పెట్టి సిమ్లోని ఒక 5-10 నిమిషాలు మగ్గిస్తే కూర అయితే దగ్గరకు వచ్చి కొంచెం గ్రేవీ కర్రీలా తయారైద్ది, బాగుంటుంది. ఇంకా అడుగు అంటుకుంది కదా, నీరంతా మగ్గిపోయినాయి కదా. గోంగూర వేసాక అడుగంటుకుంటుంది. ఇక దానికి గ్రేవీ ఎలా వచ్చిద్ది, వాటర్ వేస్తేనే వచ్చింది కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి. వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి 5-10 నిమిషాలు సిమ్లో పెడతాను. ఇంకా అప్పుడు గ్రేవీలాగా తయారైద్ది కర్రీ అయితే. ఫైనల్గా మసాలా పౌడర్ వేస్తాను. అటు కర్రీ చేస్తుంటే ఇటు చికెన్ మాడిపోతుందండి. ఇంకేం చేస్తుంటే గ్యాస్ ఆపేసి ఇక కర్రీ ఇక ఫైనల్కి వచ్చింది అనుకున్నాక ఇక దాన్ని వెలిగించేసాను. ఇక దాంట్లో కూడా కొంచెం కారం మసాలా వేయాలండి. ఇంకా చూడండి, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది, ఫైనల్కి వచ్చేసింది. ఇంకా చూడండి, గ్రేవీ లాగా వచ్చింది. దగ్గరకు చూపిస్తాను. మంచి స్మెల్ అయితే వస్తుందండి కర్రీ చేస్తుంటే. ఎంతైనా చికెన్ కర్రీ చేస్తుంటే చాలా మంచి స్మెల్ అయితే వచ్చిందండి. చికెన్ వండుకుంటున్నారా వాళ్ళ ఇంట్లో అని పక్కన వాళ్ళకి కూడా తెలిసిపోద్ది. అంత మంచి స్మెల్ అయితే వచ్చింది కర్రీ అయితే చికెను. ఇంకా ఫ్రై కూడా అయిపోయింది, చూపిస్తున్నా చూడండి. ఫ్రై బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇంకా మా ఇంట్లో అందరికి ఇష్టం. మటన్ చేసినా సరే మటన్ కూడా సగం బోన్స్తో కర్రీ చేసి గోంగూర కానీ టమాటా వేసి కానీ మిగిలింది సగమైనా సరే ఫ్రై చేయాల్సిందేనండి మటన్ కూడా. ఇక చికెన్ తీసుకొచ్చినా అలాగే చేస్తాను. ఇంకా చేపలు ఎప్పుడన్నా మేము తీసుకోము, మాకు దొరకవు ఎక్కువ, పల్లెటూరు కదా ఇక్కడ.
ఇంకా దొరకవు ఎక్కువ. ఎప్పుడన్నా తీసుకొచ్చినప్పుడు ఏంటంటే సగం పులుసు పెట్టి మళ్ళీ వాటిని కూడా సగం ఫ్రై చేస్తానండి ముక్కల్ని. అలాగే ఏదైనా చికెన్ కానీ, మటన్ కానీ, చేపలు కానీ ఇక ఏదైనా సరే 3 ఇక సగం కర్రీలు, సగం పులుసులు, సగం ఫ్రైలు చేస్తుంటా. అలాగ మా ఇంట్లో అలాగ కొంచెం ఏముందండి, ఒక ముక్క 2 ముక్కలు చేప ముక్కలు వేసుకున్న, ఒక ముక్క మిగిలింది కొంచెం పులుసు వేసుకొని తినొచ్చు. అదే మటన్ కూడా అంతే, 4, 5 ముక్కలు ఫ్రై చేసుకొని మిగిలింది కొంచెం పులుసులాగా చేస్తాం కదా, అది వేసుకొని తింటే కొంచెం సాటిస్ఫాక్షన్ మనసుకి. కొంచెం ఫ్రై తిన్నాము, కొంచెం కర్రీ తిన్నాం, బాగున్నాయి అనిపించిద్ది. ఇక చేసుకున్నది ఎప్పుడో ఒకసారి కాబట్టి కొంచెం కడుపు నిండా ఇష్టంగా తినాలి కదా, అందుకే నేను ఇక అలాగ మేము అలా చేస్తామండి. 3 తీసుకున్నా సరే సగం ఫ్రైలు చేస్తాం, సగం మామూలుగా కర్రీలు చేస్తామండి. ఇంకా కర్రీ అయితే దగ్గర పడిపోయింది కదా మొత్తం, ఇక గ్రేవీలాగా అయిందండి వాటర్ వేసాక మొత్తం. ఇక ఏంటంటే ఫైనల్గా కారం అయితే వేస్తున్నానండి. కారం కొంచెం ఎక్కువగానే వేస్తున్నానండి, ఎందుకంటే నాన్ వెజ్ కదా, కొంచెం ఘాటు లేకపోతే బాగోదు కర్రీ. కారం అయితే వేస్తున్నాను. ఇక ఫ్రై కూడా మొత్తం అసలు అడుగంటుకుంటుందండి, దాంట్లో ఉన్న నీరంతా తినిగిపోయి బాగా ఏగిపోయి ఇక అడుగంటుకుంటుంది. కారం అయితే 2 వేసాను, మసాలా పౌడర్ కూడా వేస్తానండి. ఇక ఫైనల్గా దించే ముందు ఒక చూడండి, కర్రీ భలే కలర్ఫుల్గా కనిపిస్తుందండి. ఇలాగే కారం వేసాను, ఇక కలపలేదు. కారం వేసినామంటే మసాలా పౌడర్ వేస్తున్నానండి 2 ఇక మసాలా వేసుకున్నామంటే ఇంకా కలిపేసుకోవచ్చులే, కలిపేయచ్చు ఒకేసారి అని చెప్పేసి కారం వేసినామంటే ఇక మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను. చికెన్ మసాలా అండి, చికెన్ మసాలా మంచి స్మెల్ వచ్చింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా, చికెన్ మసాలా పౌడర్ వేసినా సరే కర్రీస్ అయితే మంచి స్మెల్ అయితే వస్తాయండి. ఇంకా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచుకొని సిమ్లోని ఇక ఆపేస్తాను. చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో, అబ్బా చాలా కలర్ఫుల్గా ఉందండి. మామూలుగా ఇట్లా ఫోన్లో చూస్తుంటే ఇంత కలర్ఫుల్గా ఉంది, రియల్గా చూస్తే అసలు చాలా కలర్ఫుల్గా ఉందండి కర్రీ అయితే. ఇక ఫ్రై కూడా చూడండి, ఇందులో ఇక ఏం లేదు, ఆయిల్లోనే మగ్గుతున్నాయి, మొత్తం అడుగంటుకుంటుందండి ఫ్రై అయితే. ఎక్కువగా మనకి ఇది నాన్ స్టిక్ కళాయిలు కాదు కదా, మామూలు కళాయిలు కదా, వేగుతూ ఉంటేనే ఇక అసలుకి ఇక ఫ్రై అడుగంటుకుంటూ ఉంటుందండి. నాన్ స్టిక్ అనుకోండి, ఎగుతూ ఉంటే మంచి క్రంచీగా ఎగుతూ ఉంటే అసలు అడుగంటుకోవండి. ఇలాంటి కళాయిలలోనైతే అడుగంటుకుంటూ ఉంటాయి, పొద్దాక గీరుతూ ఉండాలి, అడుగంటుకోకుండా పొద్దాక గట్టిగా పట్టుకొని గీరుకుంటూ ఉండాలండి, అంతగా మాడతాయి అనమాట. చూసారు కదా, మీకు ఆల్రెడీ తెలిసిపోతానండి, అడుగంటుకుంటానే ఉంటున్నాయి. కలుపుకుంటూ ఇంకా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇంకా ఫ్రై అయితే అయిపోయిందండి, గ్యాస్ అయితే ఆపేసాను. ఇంకా ఈ కర్రీ కూడా అయిపోయింది. ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా, కనిపిస్తుంది కదా, కర్రీ మాత్రం పర్ఫెక్ట్గా అయిపోయింది. కర్రీ కూడా ఆయిల్ అంతా చూడండి పైకి తేలుతుంది, మంచి కలర్ఫుల్గా ఉందండి కర్రీ మాత్రం. సో యమ్మీ అనమాట, మంచిగా పుల్లగా చాలా టేస్ట్ ఉంటుందండి. చాలా బాగా కుదిరింది కర్రీ అయితే. చూసారు కదా, అదుగో ఎంత కలర్ఫుల్గా ఉంది. ఆయిల్ అయితే పైకి తేలుతుంది, ఇంకా చూడండి కదపడుతుంది, తొకతొకలాడిపోతుంది కర్రీ అయితే, మంచిగా మగ్గిపోతుందండి. గ్రేవీ చూసారు కదా, ఆయిల్ వేసాకే నీళ్ళు పోసుకున్నాక ఆ గోంగూర ఇంకా కర్రీ మొత్తం గ్రేవీలాగా తయారయ్యింది కదా. కర్రీ ఒక గంట వేసుకొని కూర 2-3 ముక్కలు వేసుకొని తింటే ఉంటుంది కదా కర్రీ, ఎమ్మి కడుపు నిండా తినేయొచ్చండి. పక్కన ఒక ఆనియన్ ముక్క పెట్టుకొని, ఆనియన్ పీస్ ఒకటి పెట్టేసుకొని, కొంచెం కర్రీ వేసుకొని, కొంచెం ఫ్రై వేసుకొని, ఇంకా కొంచెం రైస్ పెట్టుకొని తింటే అసలు ఇష్టం కడుపు నిండా తినొచ్చు. చూడండి ఫ్రై కూడా ఎంత బాగుందో, కలర్ఫుల్గా మంచిగా కుదిరింది. ఫ్రై అయితే ఏమీ లేదండి, ఓన్లీ చికెన్ ముక్కల్ని ఆయిల్లో వేయించిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నా. ఇక ఫైనల్గా కారం, చికెన్ మసాలా పౌడర్, ఇవేనండి. సింపుల్గా యమ్మీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి అయితే నేను ఇలా ఏగుతున్నప్పుడు ఏంటంటే పచ్చిమిరపకాయలని పొడవుగా చీల్చి అవి ముక్కలు, కరివేపాకు ఇవన్నీ వేసుకుంటానండి. ఒక్కోసారి అలా చేస్తాను, ఒక్కోసారి ఇలా చేస్తాను అనమాట సింపుల్గా. మా డిన్నర్ అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి రైసు, చికెన్ ఫ్రై, చికెన్ గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక చూడండి, చూపిస్తాను మీకు ఒకసారి. వేడి వేడి రైసు, ఇంకా ఫ్రైలు. గ్యాస్ అయితే ఆపేస్తాను, అదైతే ఆపేసానండి ఫ్రై అయితే. ఇది కూడా ఆపేస్తాను. ఇక చూడండి దగ్గరగా చూపిస్తున్నాను, వేడి వేడి రైస్, పొగలు వెళ్ళిపోతుంది, వేడి వేడి రైస్ అండి. ఇంకా కర్రీ, గోంగూర చికెన్, ఇంకా ఫ్రై. ఓకేనా,
మా వంట అయితే రెడీ అయిపోయిందండి. ఓకేనా. ఇక మేమైతే ఫ్రెష్ అప్ అయితే తినేస్తాం. మా అబ్బాయికైతే పెట్టియాలండి ముందు మాత్రం. లేట్ అయితుంది పాపం తనకి. పెట్టిస్తే ఏంటంటే మనం ఇక నేను కూడా ఇప్పటి నుంచి ఏంటంటే ఒక టైం టేబుల్ పాటించాలని చెప్పేసి ఇక స్టార్ట్ చేశానండి. ఏంటంటే 8:30 కల్లా తను పడుకోవాలి ఇక. ఎందుకంటే మాతో పాటు 10 దాకా 11, 12 దాకా ఉంటుండండి. 11 దాకా ఫోన్ చూసుకుంటే మేము తినబోయాకే నైట్ 10:30, 11 అయ్యిద్ది. 11 ఇక తను కూడా అలాగే ఉంటుండవు. పడుకున్నాక ఇంకా లేట్ అవుతుంది. మళ్ళీ స్కూల్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా, పొద్దున్నే లేవబుద్ధి కాదని చెప్పేసి ఇక నేనేంటంటే మా అబ్బాయిని అయితే ఇక 8, 7:30, 8 లోపులోనే స్నానం చేపించి ఇక అన్నం పెట్టేస్తే తింటే అటు ఇటు తిరిగేసి ఇక 8:30, 11, 9 పడుకున్న ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పేసి నేను అలాగ చేయాలని అలాగైతే చేస్తున్నానండి. ఓకేనా. కర్రీస్ అయితే రెడీ అయిపోయినాయి. దగ్గర చూపిస్తున్నా చూడండి. ఫ్రై, గోంగూర, చికెన్ మంచిగా రెడీ అయిపోయినాయండి. చాలా బాగా వచ్చింది కర్రీస్ అయితే. దగ్గర చూపిస్తున్నా చూడండి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి, ఎమ్మీగా ఉన్నాయండి. మంచిగా టేస్ట్ కూడా బాగుంటుందండి చికెన్ అయితే. ఓకేనా. ఇక మా అబ్బాయికి అయితే పెట్టేస్తానండి. ఇక మా అబ్బాయికి పెట్టించిన తర్వాత ఇక మేము కూడా స్నానం చేసుకొని ఇక మేము కూడా తినేస్తామండి. మరి ముందు తనకి ఏంటంటే కొంచెం అన్నం పెట్టేసి ఇచ్చి కొంచెం ఫ్రై కలిపిద్దాం అనుకుంటున్నానండి. తనకి ఈ అస్సలేంటో కొంతమంది పిల్లలు ముక్కలండి. చికెన్ ఏంటి, ఎగ్స్ ఏంటి, అసలుకి ఫిష్, మటన్ ప్రతి ఒక్కటి అసలు ఎలా తింటారు. కానీ మా అబ్బాయి అయితే అస్సలు తినండి. చికెన్ ముక్క కదా, మటన్ ముక్క కదా, చేప ముక్క కూడా నోట్లో పెట్టుకోడండి తను. అలాగే మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. కోడిగుడ్డు అయితే ఆ ఒక్కటే ఇష్టంగా తింటాం. ఇంకంతే. ఇక ఈ నాన్ వెజ్ మాత్రం ఏమి చిన్న ముక్క తినయ్యా, చిన్న ముక్క తినయ్యా, చిన్న ముక్క తినిపిద్దామన్నా సరే తను తినండి. ఇంకా కొంతమంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చికెన్ చేయి అని చెప్పేసి చికెన్ వండించుకొని మరీ తింటారు. పిల్లల కోసమైనా సరే ఇంట్లోనే ఎక్కువ చికెన్లు చేస్తారండి కొంతమంది ఇళ్ళల్లోనైతే. చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా. మా ఇంట్లో అసలు మా అబ్బాయి ఎక్కువ తింటే కోడిగుడ్డే తింటాడు. ఓకేనా. తనకైతే వేడిగా కొంచెం అన్నం వేసి చికెన్ ఫ్రై అయితే వేసానండి. ఫ్రై చేసి మళ్ళీ ముక్కలు ఏరాలాగా ముక్కలు నేనే తినాలి. ఏ కూరలోనైనా ముక్కలు ముందు నేను కలిపేసి అవి తిన్న తర్వాత మామూలుగా ఇక ప్లెయిన్గా ఇక రైస్ అయితే ఇవ్వాలండి తనకి. ఇంకా చూడండి కాలిపోతుంది. వేడిగా ఉంది కదా, రెండు వేడిగా ఉన్నాయి కదా, కాలిపోతున్నాయి. తనకు కలిపేసి ఇస్తాను. తర్వాత ఏంటంటే మళ్ళీ కొంచెం పెట్టేసి ఇక ముక్కలన్నీ ఇక నేను ఏరుకొని తింటమే. ఇక తనకు మళ్ళీ కొంచెం పెట్టేసి కోడిగుడ్డు ఫ్రై ఉందని చెప్పనండి. ఇప్పుడు చెప్పకుండా ఏంటంటే అది ఉందంటే నా చికెన్ కర్రీ వద్దు అంటాడు. ఇక అందుకే ఏంటంటే ఇంకా చెప్పకుండా ముందు చికెన్ వేసి ఫ్రై ఇక కలిపి ముక్కల వరకు నేను తినేసి ఇక అన్నం కలిపి ఇస్తాను. తర్వాత ఇంకొంచెం మిగిలిచ్చానులేండి ప్లేట్లోని ఇంక రైస్. ఇక అదే కొద్దిగా వేసి అన్నం మళ్ళీ చికెన్ ఫ్రై ఇది కోడిగుడ్డు కర్రీ వేసి కలిపిస్తాను. ఓకేనా. మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.